ఏమండి మన గోదావరి అబ్బాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, పల్లెపన గంట కూడా కొట్టేయండి. హాయ్, అందరికీ నమస్కారం. గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గోదావరి జిల్లాలు దాటి వేరే ఊరు వెళ్ళబోతున్నాం. ఇది నా పర్సనల్ వర్క్ కోసం వెళ్ళబోతున్నాం. మనం ఎటువంటి ఊరు చూపించడానికి కాదు సార్. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. మిమ్మల్ని కూడా ఎలా తీసుకెళ్తాను? సో నాతో పాటు నా వీడియో మీరు చూస్తే సో మీరు కూడా నాతో వచ్చినట్టే. సో మనం తాడేపల్లిగూడెం నుంచి చిలకలూరిపేట వెళ్ళబోతున్నాం. చిలకలూరిపేట ఎలా వెళ్ళాలంటే తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు దాటుకుని, విజయవాడ దాటుకుని, గుంటూరు దాటుకుని చిలకలూరిపేట వెళ్ళాలి. చిలకలూరిపేటలో నాకు చిన్న పర్సనల్ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకుని మనం రిటర్న్ వస్తాం. మొత్తం జర్నీ 400 కిలోమీటర్స్. అండ్ టైం ఎంత పడుతుందో తెలీదు, ఎందుకంటే విజయవాడలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. బట్ టుడే సండే కాబట్టి ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది. జనరల్గా నా వీడియోస్లో మీరు ఫేజర్ని చూస్తుంటారు, కానీ మనం ఈరోజు డామినార్ వేసుకెళ్ళిపోతున్నాం. డామినార్ చాలా కంఫర్ట్ ఉంటుంది ఫేజర్తో కంపేర్ చేస్తే. మనం డైరెక్ట్గా డామినార్ వ్యూలోకి వెళ్ళిపోతాం. మధ్యలో ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఆగి మీకు చూపిస్తాను, లేకపోతే నాతో పాటు మీరు కూడా సరదాగా జర్నీ చేయండి. మనం డైరెక్ట్ చరణ్ వాళ్ళ ఇంటి దగ్గర కలుద్దాం. చరణ్ని పికప్ చేసుకుని మన పిలియన్గా మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. మీరు చూస్తుందంతా తాడేపల్లిగూడమే. ఇది తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్. మీకు రైట్ సైడ్ బస్ స్టాండ్ కూడా కనిపిస్తుంది. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది బస్ స్టాండ్. ఇక్కడ నుంచి చరణ్ ఇల్లు ఒక 1 నుంచి 2 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. మనం డైరెక్ట్ చరణ్ పికప్ చేసుకుని మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ నేను విజయవాడ ఆగి ఏదైనా మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఈవినింగ్ షూటింగ్ ఉంది రాజమండ్రి పార్ట్. దానివల్ల నేను విజయవాడలో ఆగలేకపోతున్నాను. ఓకే, చరణ్ భాయ్ మన వెనకాల ఉన్నాడు. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ మీద ఉన్నాం. ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటే ఏలూరు, లెఫ్ట్ తీసుకుంటే తణుకు. हमारा सूर्य महादेव इज ऑन ड्यूटी. చరణ్ వల్ల లేట్ అయింది, లేకపోతే ఇంకా ముందు స్టార్ట్ అయ్యేవాళ్ళం. టైం వచ్చేసి 8 AM. ఎప్పుడు అదే కొట్టించేది. మనం ఒక్కసారి పర్ఫెక్ట్ హైవేలోకి వచ్చేసిన తర్వాత జర్నీ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి స్ట్రెచ్ మనం రైట్ లెఫ్ట్ ఎక్కడికి తీసుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ హైవే NH5 చెన్నై టు కోల్కతా హైవే. మీకు రైట్ సైడ్ వెళ్తే భీమడోల్ వస్తుంది. భీమడోల్ దాటి వెళ్తే మీకు ద్వారకా, తిరుమల, చింతిరుపతి అంటారు, బాగా ఫేమస్. చింతిరుపతి వెళ్ళొచ్చు మీరు రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్తే. చాలా బాగుంటుంది చింతిరుపతి కూడా. మేము త్వరలో చింతిరుపతి వెళ్ళబోతున్నాం. ఆ చింతిరుపతి కూడా మీకు చూపిస్తాం. అండ్ ఇంకా ఏలూరు ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, లెట్స్ మీట్ ఎట్ ఏలూరు. ఓకే, టైం వచ్చేసి 8:41. మనం ఏలూరు వచ్చాం. ఏలూరులో టిఫిన్ చేసి వెళ్తాం. ఏలూరులో హాయ్ టీ సెంటర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు మా ఏలూరు వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తున్నాను. ఏలూరు హాయ్ టీ సెంటర్లో మనం టిఫిన్ కంప్లీట్ చేసుకుని మనం చిలకలూరిపేట స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి చిలకలూరిపేట 145 కిలోమీటర్స్ ఉంది. మీరు ఆరెంటర్ ఎదవలా ఉన్నాడా? మీరు చూడండి, ఒక ఎదవ మన ఎదురుగా వచ్చాడు. హమ్మాగయ వెస్ట్ గోదావరి డిస్టిక్ కా షేర్, డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఏలూరు. ఏలూరు ప్రజలు కూడా మా వీడియోని బాగా ఆదరించారు. ఏలూరు చూడగానే చాలామంది ఎమోషనల్ అయ్యారు. నాకు ఆస్ట్రేలియా నుంచి, దుబాయ్ నుంచి, అమెరికా నుంచి,
అండ్ లండన్ నుంచి చాలామంది మెసేజ్ చేశారు, మా ఊరు చూసి చాలా రోజులైంది, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి మెసేజ్ చేశారు. సో మనం ఇప్పుడు ఏలూరులో ఉన్నాం. ఏలూరు వసంత్ మహల్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఈ ఊర్లోని వీడియో తీయడం వల్ల నాకు ప్రతి ఊరు తెలుస్తుంది, ప్రతి ఊర్లో సెంటర్ కూడా తెలుస్తుంది. ఏలూరు కూడా సండే హాలిడే. ఏలూరు సండే హాలిడే అవడం వల్ల కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గింది. టైం వచ్చేసి 8:46 అండ్ వీఆర్ మూవింగ్ టు హాయ్ టీ సెంటర్. మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది హాయ్ టీ సెంటర్. Come follow me to a secret place where only the moon can see. Beyond the shores, there is something more, just waiting for you and me. I see that you're yearning for something more. I feel the waves around me. అలా చక్కగా ఏలూరు హాయ్ హోటల్లో ఉల్లి దోశ కంప్లీట్ చేసుకుని మళ్ళీ చిలకలూరుపేట స్టార్ట్ అయ్యాం. మీకు తెలియదు కాదు, హనుమంతుడు జంక్షన్లో ఉంటాడు కాబట్టి హనుమాన్ జంక్షన్ అని పేరు వచ్చింది. హనుమాన్ జంక్షన్ మీదుగా మేము మళ్ళీ చిలకలూరుపేట స్టార్ట్ అయ్యాం. మనం గన్నవరం విమానాశ్రయం దాటుకుని అక్కడి నుంచి మేము విజయవాడలోకి ఎంటర్ అయ్యాం. ఆ విజయవాడ బెంచ్ సర్కిల్ తెలియనోడు విజయవాడలోనే కాదు, అటువైపు 100 కిలోమీటర్లు ఇటువైపు 100 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఊర్లో వాళ్ళందరికీ విజయవాడ బెంచ్ సర్కిల్ అంటే తెలియనోళ్ళే లేరు. విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న బజాజ్ షోరూమ్ దగ్గరే నేను నా డామినర్ డెలివరీ తీసుకున్నాను. బెంచ్ సర్కిల్ అంటే విజయవాడలో ఫేమస్, అంతే. బెంచ్ సర్కిల్ తెలియనోళ్ళే లేరు. సో మేము బెంచ్ సర్కిల్ దాటుకుని మెల్లగా కృష్ణానది మీద ఉన్న బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోయాం. ఇప్పుడు కృష్ణానది పైన ఉన్న బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం. అండ్ మీకు రైట్ సైడ్ కొండపైన అమ్మవారి గుడి కనిపిస్తుంది. అండ్ ఒక మంచి ఫీలింగ్, కృష్ణానది పై నుంచి వెళ్తుంటే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. మనం కృష్ణానది దాటుకుని గుంటూరు దాటుకుని మనం చిలకలూరుపేట వెళ్తున్నాం. అండ్ మీకు చూడొచ్చు, ఇది రాజధాని ఏరియా దగ్గరగా ఉంది కాబట్టి మొత్తం ఏరియా బాగా డెవలప్ అవుతుంది. వెంచర్స్ అంతా చాలా బాగున్నాయి. మీకు అపార్ట్మెంట్స్ అన్నీ చాలా మంచివి ఉంటుంది. సూపర్ హైవే అని చెప్పుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్లోనే బెస్ట్ హైవే, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్సలెంట్ ఉంటుంది హైవే. ఒక్క బంప్ ఉండదు, ఏముండదు, ఒక పాట్ హోల్ ఉండదు. ఎక్సలెంట్ రోడ్ అండ్ ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్స్ అండ్ వ్యూస్ మీకు కనిపిస్తుంటాయి. సో చలో మనం డైరెక్ట్ చిలకలూరుపేటలోకి వెళ్తాం. As I wake up every morning, I wish the day would end, because a day without you in my life, I don't know how to mend. And I was like, eh, 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 oh, 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 oh. You were like, eh, 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 no, no. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది నాగార్జున యూనివర్సిటీ. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీ ఇది. చాలామంది గొప్ప వాళ్ళని అందించిన యూనివర్సిటీ, మహా విశ్వవిద్యాలయం. సో ఫైనల్లీ చిలకలూరుపేట వచ్చేసాం. 200 కిలోమీటర్స్ తాడేపల్లిగూడెం దగ్గర నుంచి. నేను నా పర్సనల్ వర్క్ మీద వచ్చాను, మీ అందరికీ తెలిసిందే. సో మొత్తానికి చిలకలూరుపేట చేరుకున్నాం. మనతో పాటు చరణ్ ఉన్నారు.
చరణ్ ఇప్పుడు 2 రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కుని మా ఓకే చరణ్ మనతో పాటు ఉన్నారు. నిమ్మకాడ తాగుతున్నాం రిఫ్రెష్మెంట్ చూడొచ్చు. సో మనం ఫైనల్లీ చిలకలూరుపేటలో ఉన్నాం. 200 కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చాం. చరణ్ తన తల దూకుంటున్నారు, మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ నుంచి మేము విజయవాడ స్టార్ట్ అయిపోతున్నాం. బ్యాడ్ లక్ ఏంటంటే హెల్మెట్ కెమెరాకి ఉన్న పిన్ పోయింది, ఛార్జింగ్ పోర్ట్ పోయింది. సో మైక్ పని చేయట్లేదు, ఛార్జింగ్ పోర్ట్ పని చేయట్లేదు. సో ఎంతవరకు అక్కడి నుంచి రికార్డ్ అయిందన్నది నేను చెప్పలేకపోతున్నాను. సో ఇక్కడ నుంచి మేము ఛార్జింగ్ పోర్ట్ మార్చడానికి విజయవాడలో ట్రై చేస్తాం, లేకపోతే డైరెక్ట్గా మనం తాడేపల్లిగూడెంలోకి వెళ్తాం. రికార్డ్ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే కెమెరా పని చేయట్లేదు, బొంబాయి అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది. సో ఓకే లెట్స్ మీట్ ఎట్ విజయవాడ. సారీ ఇంగ్లీష్ రాదు. బాయ్.